God is good all the time. Hallelujah. God is good all the time. Hallelujah. Praise the Lord. Hallelujah. Praise the Lord. Hallelujah. Well, we thank the Lord this evening. Hallelujah. Praise God. సాయంకాల సమయమందు దేవుడిచ్చిన భాగ్యం కొరకు వందనాలు. Here we are. I hope you are all enjoying the background. Hallelujah. Praise the Lord. మనం ఎక్కడ ఉన్నామా అనే దాన్ని బట్టి మీరందరూ సంతోషిస్తున్నారని నేను అనుకుంటున్నాను. Hallelujah. Praise the Lord. ఈ సాయంకాల సమయమందు మరి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. బాగా ప్రార్థన చేస్తూ ఉండాలి మీరు, ఎందుకంటే ఇక్కడ భయంకరమైన వర్షము కురుస్తూ ఉంది. వింటున్నారండి? క్వైట్ అ లాట్ ఆఫ్ ఇక్కడ చాలా భయంకరమైన వర్షము కురుస్తూ ఉంది. అందుకని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సో దిస్ ఈవినింగ్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఆఫ్టర్ ఈ లాక్డౌన్ తర్వాత దేవుడిచ్చినటువంటి కృప కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. సాయంకాల సమయమందు దేవుడు ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క రాత్రికాల సమయమందు God has enabled us to come unto his presence. Hallelujah. సో ఇలాగ రాగలగటం అనేది నిజముగా ఒక గొప్ప భాగ్యము. దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ప్రొఫెటిక్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సన్నిధిలోకి రాగలగటం అనేది ఒక ప్రొఫెటిక్ వర్డ్ అండి అది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల సమయమందు let us all, hallelujah, praise the Lord, thank the Lord and praise the Lord and adore him for all that he has done. Hallelujah. He has kept us alive. ఆయన మనలను ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచాడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందును బట్టి దేవునికి వందనాలు. కెన్ యూ ఆల్ హియర్ మీ నౌ? పాటలు అప్పుడు వినపడలేదు కదా మీకు? ఓకే. సో దట్స్ వాట్ యూ నీడ్ టు బి చెకింగ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మనందరం ప్రార్థన చేసుకొని హల్లెలూయా ప్రార్థన చేసుకొని మరి ముందుకు నడుద్దామండి. హల్లెలూయా. ఈ సాయంకాల సమయమందు ప్రభు మరి నీతో నాతో మాట్లాడాలని అందరూ కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ వాక్యము నాయన వెల్లడొకటి తోడనే వెలుగు వస్తుంది ప్రభా. నీ వాక్యము జీవము, నీ వాక్యము సత్యము నాయన, నీ వాక్యము బలము నా తండ్రి, నీ వాక్యము వెలుగు నాయన ప్రభా. ఈ సాయంకాల సమయమందు మా చీకటి అయ్యా మయమైన జీవితాల్లో వెలిగించమని వేడుకుంటున్నాం. మా త్రోవలకు వెలుగుగా ఉండయా అయా నా తండ్రి. వేసే అడుగుల్లో అయా మాట్లాడే మాటల్లో ప్రభా నాయన నీ వాక్యము ద్వారా ప్రేరేపించబడి అయా నీ బిడ్డల వలె మేము నిలవబట్టకు, మాట్లాడుటకు, నడుచుటకు కృపను దయచేయి అయా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవా. నేనైతే మాట్లాడలేను ప్రభా. ఒట్టి మాటలు లేమిడికి కారణం అయా. ఇఫ్ ఐ స్పీక్ దే విల్ బి జస్ట్ ఎంప్టీ వర్డ్స్ లార్డ్, బట్ గాడ్ వెన్ యూ స్పీక్ లార్డ్, హల్లెలూయా. అయా నాయన ప్రభా నీవు మాట్లాడినప్పుడు మా జీవితాలు తెప్పరిల్ల చేయబడతాయా అయా. నువ్వు మాట్లాడినప్పుడు నా తండ్రి ప్రభా అయా నా తండ్రి ప్రభా ఒక గుంటలో నుండి ప్రభా లేవనెత్తబడినట్లుగా నాయన ఆ శక్తితో లేవనెత్తబడతాం నా తండ్రి. అట్టి కృప కొరకు వందనాలు చెల్లిస్తున్న తండ్రి అయా నాయన నన్ను మరుగుపరుచుకొనమని ప్రభా ఈ సమయాన్ని మీకు అప్పగిస్తూ మిమ్మల్ని ఆహ్వానిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మీరు దయచేసి టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే గుసగుసలాడండి, కానీ పెద్దగా ఎవరు మాట్లాడకండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. So let's all look unto the Lord this evening, what God is trying to tell us prophetically. So this is called, what is this called? This service is called deliverance prophetic fasting. Hallelujah. Fasting, prophetic and deliverance service. Hallelujah. Praise the Lord. So ee ratri kala samayamandu, so God prophetically, what God is trying to tell us this evening is బైబిల్స్ తీసుకొని కూర్చోండి మీరు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఏంటంటే దేవుడు ప్రొఫెటిక్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఎలాగో ఈ చర్చ్ ఓపెన్ అయ్యి మీరు ఈ సన్నిధిలోకి ఎలాగో వచ్చారో అలాగే దేవుడు ఆయన సన్నిధిలోకి మనల్ని నడిపిస్తాడు అనేటువంటి మాటను
దేవుడు రిలీజ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గాడ్ హీ హ్యాస్ హెల్ప్డ్ us టు కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్. చర్చ్ అనగానే ఎలాగుంటుంది అంటే, ఒక చర్చ్ లాగా మనము ఒక బిల్డింగ్ లాగా మనం ఎప్పుడు చూడము, కానీ చర్చ్ అంటే దట్ ఈస్ వాట్ వి ఫీల్, దట్స్ వేర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఇస్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సాయంకాల సమయం మందు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. ఏమని మాట్లాడుతూ ఉంటారంటే, ఆ దేవుని యొక్క సన్నిధి అంటే ఒక స్థలములో ఉండేది కాదండి. అది ఒకప్పుడు ఇశ్రాయేలీలు వాళ్ళు అరణ్యములో వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి వెంట వచ్చినటువంటి ఆ సన్నిధి. హల్లెలూయా. మేఘ స్తంభమై వచ్చినటువంటి ఆ సన్నిధి, అగ్ని స్తంభమై వచ్చినటువంటి ఆ సన్నిధి. నిజముగా దేవుడు తన బిడ్డల పక్షమున, హల్లెలూయా, ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యకరముగా ఉంటాయి. సో దిస్ నైట్ ఆ సన్నిధి వారిని వెంటాడుతూ ఉన్నది అనేటువంటి మాట మనం గమనించినట్లయితే, వాట్ the presence of the Lord comes, what happens when the presence of the Lord follows. ఆ మాట చాలా మంది ఆ కార్ల పైన, బైక్స్ పైన రాసుకుంటా ఉంటారు. ఏమని రాస్తారంటే, మై ప్రెజెన్స్ షల్ గో విత్ ది. విన్నారా మీరు ఆ మాటను? నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని. నిజంగా మాట అది ఎంతో గొప్ప మాట. ఎందుకంటే మోసెస్ వాజ్ ఆస్కింగ్ గాడ్, హౌ కెన్ ఐ గో వితౌట్ యూ? నువ్వు లేకుండా నేను ఎలాగో వెళ్ళగలను అనేటువంటి ఆ మాటకు దేవుడిచ్చేటువంటి సమాధానము, మై ప్రెజెన్స్ విల్ గో విత్ యూ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క సాయంకాల సమయమందు there's so many things that people are waiting on. కాబట్టి వాళ్ళు ఎలాగుంటారంటే, something comes out like, you'll be so blessed with so much of money, or if you say like you are going to be blessed with a job, or if I say if you're going to get married అన్నప్పుడు చాలా సంతోషంగా ఆమెన్ అంటూ చాలా ఆనందంగా ఉంటారు. కానీ బట్ if somebody comes and tells them that you are blessed because the presence of the Lord is with you, you are blessed because the presence of the Lord is following you అన్నప్పుడు వారు పెద్దగా వారు అంత ఆసక్తిగా కానీ లేకపోతే they don't really care for it, they don't really understand about the presence of the Lord. Thus this evening God wants us to understand the way you have come, the way you have ushered, hallelujah, the way the presence of the Lord has ushered into your midst, hallelujah. The same way God is going to usher his presence, hallelujah, is going to take us into his presence, hallelujah. His సన్నిధి మనకెంతో అవసరం. ఎందుకంటే if you just look at the way the blueprint of the presence of the Lord, blueprint అంటే ఏంటంటే ఒక బిల్డింగ్ మనం కట్టేటప్పుడు ఆ బిల్డింగ్ ఎలాగుంటుందని ఒక నమూనా, అది ఒకటి బ్లూ ప్రింట్ అనేది మనం వేస్తూ ఉంటాం. ఈ బ్లూ ప్రింట్ అనేది మనం వేసినప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ హౌ దట్ ఈస్ గోయింగ్ టు బి బిల్ట్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దిస్ డే the blueprint about the presence of the Lord is found when Israelites, they were walking in the wilderness. ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధి ఎలాగొచ్చిందంటే మేఘ స్తంభములాగా, అగ్ని స్తంభం వలె వచ్చిందండి. మేఘ స్తంభము అది ఒక సేద తీర్చేటువంటి స్తంభము. హల్లెలూయా. ఆ యొక్క ఎండలో, ఎండిన ఎండకు మరి ఒక భయంకరమైన ఏమంటారు, ఎడారి వంటి ఆ పరిస్థితుల్లో, ఇట్స్ ఎ డెజర్ట్ లైక్. హల్లెలూయా. ఆ యొక్క పరిస్థితుల్లో ఎండిన ఎండకు మరి ఆ యొక్క ఆ కాలిపోయేటువంటి ఆ పరిస్థితుల్లో మరి దేవుడంట స్నేహం చేస్తాడంట. Hallelujah, praise the Lord. God makes friends with people who are going through such situations. Hallelujah, praise the Lord. And people don't really understand and be happy about what the presence of the Lord can do. ఆ యొక్క పరిస్థితుల్లో ఎండిన ఆ యొక్క ఎండకు, మిక్కుటమగు ఎండకు కాలినటువంటి ఆ పరిస్థితుల్లో మరి దేవుడు ఆయన మనతో స్నేహము చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. God is our friend, hallelujah, in those troubled situations. God is our friend in time of trouble, hallelujah. ఆయన ఎలాంటి స్నేహితుడు అంటే, the word of God says that ఆయన నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించే స్నేహితుడు. hallelujah, praise the Lord. We've got so many friends, but how many of them are very loyal to us? చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. కరోనా టైంలో యూ కెన్ రియలీ అండర్స్టాండ్. కరోనా వచ్చినప్పుడు వదిలిపెట్టి అనేకులు వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. వీ డోంట్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. వీ డోంట్ ఆస్క్ దెమ్ లైక్, వై డిడ్ యూ లీవ్? యు సెడ్ యు ఆర్ మై ఫ్రెండ్. నా స్నేహితుడు అన్న వదిలిపెట్టామని మనం అడగలేము, అడగము కూడా. వీ డోంట్ ఆస్క్ క్వశ్చన్స్. బట్ దిస్ నైట్ ఐ వాంట్ టు టెల్ యూ, God never leaves us. Hallelujah. In those troubled times, in those
ఆ యొక్క ఇరుకైనటువంటి ఆ ఎండిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో దేవుడు స్నేహిస్తాడు అంటే అర్థం ఏంటంటే ఎండలో నుంచి వచ్చి ఒక ఏసీలోకి ఉన్నప్పుడు ఎలాగుంటుందో అలాగుంటుంది అనమాట. సో దిస్ నైట్ the presence of the Lord is what makes us feel so comfortable. సేద తీర్చును. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా Psalm 23లో, వాట్ డస్ హి సే దట్ ఆయన నా ప్రాణమును సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. Hallelujah. The 23:3 says that నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలసిపోయినటువంటి ఆ యొక్క జీవితాలకు, హల్లెలూయా, ఈ భయంకరమైనటువంటి లోకములో మరి ఎంతగానో కష్టపడుతూ ఈ భయంకరమైన లోకమందు మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో, హల్లెలూయా, గాడ్ ఇస్ సేయింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫ్రెండ్. హల్లెలూయా, a friend in need, and he is going to be a friend who will not leave us. He is going to be a friend in the troubled times, and God is going to lift us up. ఆయన సేద తీర్చే దేవుడుగా అంటే తెప్పరిల్ల చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. సో ఈ యొక్క ఇశ్రాయేలీయులకు ఆ సన్నిధి తెప్పరిల్ల చేస్తా ఉంది. దే వాకింగ్, యాక్చువల్గా చూస్తే వారు ఎండలోనే ఉన్నారండి. వాళ్ళు ఎండలో నడుస్తున్నారు. జస్ట్ ఇమాజిన్ హ్యావింగ్ టు వాక్ ఇన్ ద సమ్మర్ ఆన్ అ శాండ్. మేము బీచ్ సైడ్కి వెళ్తా ఉండే వాళ్ళము. బీచ్లోకి వెళ్తా ఉన్నప్పుడు ఎట్లుండేదంటే బాగా ఎండ వచ్చి, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ సో ఫెమిలియర్ విత్ ద బీచెస్. ఆ ఎండ వచ్చినప్పుడు యూ కాంట్ పుట్ యువర్ బేర్ ఫుట్ ఆన్ దాట్ శాండ్. ఎందుకంటే అది భయంకరంగా ఆ శాండ్ బాగా మాడిపోతుంది. శాండ్ టేక్స్ అ లాట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ఇట్ రిటైన్స్. ఇట్స్ కాల్డ్ సిలికాన్ జెల్. మీరు చూస్తే మీరు ప్రాపర్టీస్ చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా ఒంట్లో బాగలేదు కొంచెం కాపడం పెట్టాలంటే ఇసుకను తీసుకుంటారు. Why not other things? Because the sand retains the temperature for a very long time. So you understand about the property of the silicone gel. మరి అలాంటి ఇసుక పైన కాళ్ళు పెట్టాలంటే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. అలాంటి పరిస్థితులు they're really walking on that, and that is what the real situation is. But there is this covering upon their head, but there is this something, the presence of the Lord over their lives. Hallelujah. ఆ యొక్క ఎండలో వాళ్ళు నార్మల్ గా నడుస్తూ ఉన్నారు. ఆ యొక్క భయంకరమైన పరిస్థితిలో they're just walking, running and smiling and laughing because their journey was so comfortable and their journey was so awesome and the journey was so beautiful. ఆ యొక్క ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకంటే because of who is going with them. Hallelujah. Because of the covering upon their heads, because of the, hallelujah, the presence of the Lord. So irathri kala samayamandi, if you can really understand the importance of the presence of the Lord, you will throw everything out. You will say, Lord, I just don't want anything in my life, but I want you, Lord. Endukante ee yokka sannidhini ruchi chusinappudu, andukane devudi yokka maatalu manam jagrataga gamaninchali. Ruchi chudamantadu. Hallelujah. Have you ever tasted the presence of the Lord? Have you really understood like what it is to be in the presence of the Lord? Have you really earned to be in the presence of the Lord? ఈ రాత్రి కాల సమయమందు ఆ యొక్క సన్నిధిలో నిలబడాలని, ఆ సన్నిధి యొక్క రుచి, ఆ సన్నిధి యొక్క మాధుర్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు we just throw everything aside because nothing matters and nothing is so important when you compare to the presence of the Lord. ఈ సాయంకాల సమయమందు దేవుడి యొక్క సన్నిధిని లెక్క చేయని వారైనటువంటి ఒక తరముగా మనం నిలబడుతున్నామండి. ఎంత సిగ్గుకరమైన విషయం. This is something which is like so troubling to the heart of the Lord. Holy Spirit God is so burdened. Holy Spirit God is so worried about the way you treat the presence of the Lord. Many people, they come into the church, they just go, they don't even understand, they don't even realize that ఆ సన్నిధిని అర్థము చేసుకొని వారు ఉంటా ఉన్నారు. ఎలాగున్నారండి వాళ్ళు? దేవుడు వచ్చాడు, ఆయన సన్నిధి ఉన్నది. హల్లెలూయా. ఆయనను అనుభవించడం అనేది ఆ యొక్క కాన్సెప్టే లేకుండా వెళ్ళిపోయిందండి. ఈ యొక్క ఈ రాత్రికాల సమయమందు ఎంత భయంకరమైన పరిస్థితి. The church is plunged into such a pitiful stage that people cannot even understand the presence of the Lord. While people, they cry out. ఆ యొక్క దావీదు ఆయన ఎలాగ ఏడుస్తూ ఉంటాడు, నీ మందిరంలో కంటే మందిరం అనేది ఒక బిల్డింగ్ గురించి కాదు. అతను ద మందిరం అనేటువంటి ఆ యొక్క
ఆ స్థలములో it is holding the presence of the Lord. Rabba Sakandaraba, it is holding the very presence of the Lord, and it makes all the difference in our lives. It makes all the difference to the church. Hallelujah. Sangamulo enduku important ante that presence of the Lord will make all the difference. Hallelujah. Andanu batti దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక ఏంటంటే, ఐ వాంట్ టు గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. నాకు ఒక వరము ప్రభువా, నేను యెహోవా వద్ద ఒక వరము అడిగాను అనేసి ఆయన చెప్తూ ఉంటాడు. హల్లెలూయా. ట్రై టు అండర్స్టాండ్. మే గాడ్ స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, బికాస్ ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ దట్ యు ఆల్ హ్యాడ్ కమ్ టు ద చర్చ్. మరి నేనైతే ఇప్పుడు, బికాస్ ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్ టు మీ, బికాస్ I worship the Lord, and when I'm teaching, I'm always experiencing the presence of the Lord. So it doesn't matter for me. There's no change for me. But people who are like, sitting at the homes, you are really not able to understand. You are really not able to taste the presence of the Lord. Even likewise, people who have come here because after so many days you're coming into the presence of the Lord. I'm telling you this evening, అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మీకు అంత అర్థం కావడం లేదు, అంత పట్టించుకోవడం లేదు. అందుకనే స్క్రీన్స్ వదిలిపెట్టేసి పక్కకి వెళ్ళిపోతారు, అందుకే మ్యూట్ చేసి మాట్లాడుతూ ఉంటారు, అందుకే మీరు వీడియోస్ ఆఫ్ చేసి వంట చేస్తూ ఉంటారు, ఇలాగ రకరకాల పనులు చేస్తూ ఉంటారు. But I'm telling you, if you, the people of God, they do understand the presence of the Lord, the pastor shouldn't be like asking you so many times, begging you so many times, switch on your videos, and ఎవరు కూడా అడగవలసిన అవసరత ఉండదు, because you have tasted and understood the presence of the Lord. రాత్రికాల సమయంలో all that we need is like to be in the presence of the Lord. Why should I be in the presence of the Lord? Because in his presence, hallelujah, in his presence, the word of God says 16, Psalm 16 verse 11 says that నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. హల్లెలూయా. In your presence, hallelujah, there is joy. Hallelujah. యేసయ్యా నీకు వందనాలు. In your presence there are riches, at your right hand side forevermore. Hallelujah. ఇంగ్లీష్ లో చాలా బాగుంటుందండి. కాబట్టి ఈ సన్నిధి ఎలాగుంటదంటే, ఆ యొక్క ఎండిన ఒక బగబగ మండేటువంటి ఆ పరిస్థితుల్లో సేద తీర్చేటువంటి సన్నిధి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు కష్టాల్లో, నష్టాల్లో, మరి ఇరుకులో, ఇబ్బందుల్లో ఉన్నవారు యేసు ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు తెప్పరిల్ల చేయబడతారు. ఎలాగుంటుంది తెలుసా, కొన్నిసార్లు భయంకరమైన ఎండలో వాళ్ళు ఉంటా ఉన్నప్పుడు నీళ్లు తాగినప్పుడు ఎలాగుంటుంది, కూల్ డ్రింక్ తాగినప్పుడు కూడా ఆ సంతోషము మనకు ఉండదు. కానీ బట్ వెన్ యూ డ్రింక్ ద వాటర్, వాట్ హ్యాపెన్స్ వెన్ యూ డ్రింక్ ద వాటర్, ఏమవుతుందంటే ఒకలాగా ప్రాణం బయటకు వచ్చిందనో, లేకపోతే తెప్పరిల్ల చేయబడ్డామనో చెప్తూ ఉంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, పీపుల్ కెన్ గో వితౌట్ ఫుడ్, బట్ దే కెనాట్ గో వితౌట్ వాటర్. తెలుసా మీకు ఆ విషయము? దట్ సైన్స్. పీపుల్ కెన్ గో వితౌట్ ఫుడ్, బట్ దే కెనాట్ గో వితౌట్ వాటర్. వాటర్ లేకుండా వాళ్ళు ఎక్కువ రోజులు బ్రతకలేరండి. ఫుడ్ లేకపోయినా అంటే ఇట్స్ ఆల్సో డిఫికల్ట్, బట్ సమ్ డేస్ దే కెన్ సస్టైన్, బట్ వితౌట్ వాటర్ ఇస్ జస్ట్ గోయింగ్ టు బి వెరీ వెరీ డిఫికల్ట్. కాబట్టి ఆ నీళ్ళను వాళ్ళు తాగినప్పుడు వాళ్ళు తెప్పరిల్ల ఇట్స్ లైక్ ఆ ప్రాణము తిరిగి వచ్చిందని, లేకపోతే ఆ యొక్క ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఎలాగుంటారు, దే జస్ట్ కైండ్ ఆఫ్ లైక్ గెట్ రిలీవ్, దే ఫీల్ కంఫర్టెడ్. అలాగూ దేవుని యొక్క సన్నిధిలో మనకు అనిపిస్తూ ఉంటది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందును బట్టి దేవుని యొక్క సన్నిధిని వెతికే వారముగా ఉండాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సన్నిధి వెతికే వారముగా ఉండాలి. వెన్ యు అండర్స్టాండ్, అర్థమైందా? మొదటిగా దేవుని యొక్క సన్నిధి ఇంపార్టెన్స్ నేను చెప్పినాను. హల్లెలూయా. అండ్ హౌ అ బ్లూ ప్రింట్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇస్, ఆ యొక్క సన్నిధి ఎలాగ ఉంటుందో మనం అర్థం చేసుకున్నాము. ఆ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఏముంటుందండి? దెర్ ఇస్ జాయ్. హల్లెలూయా. ద రిచెస్ అండ్ ద రైట్ అట్ ద రైట్ హ్యాండ్ సైడ్ ఫర్ ఎవర్, నిత్య సుఖములు కలవు. దేవుడి సన్నిధిలో అంతగా ఉంటుందా అనేది ఈరోజు ఒక క్వశ్చనే. Have you ever understood that there is so much in the presence of the Lord? Have you really asked God, Lord, I want to be just in the presence of the Lord? People who do understand, ఆ సన్నిధిలో ఉండేటోళ్ళు 8 hours ఉంటారంట. Can you stay for 8 minutes? That's a big question for each and every one of us. 8 minutes నిలబడలేనటువంటి పరిస్థితుల్లో 1 hour కూడా ఎవరు నిలబడలేరండి. అయితే దేవుని యొక్క సన్నిధిలో
there are people who tarry like 8 hours. 8 hours వాళ్ళు అలాగూ కూర్చొనగలుగుతున్నారంటే there's something about the presence of the Lord. హల్లెలూయా. ఆ సన్నిధిలో, ఆ సన్నిధి గురించి అది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితి. ఆ సన్నిధిలో మనం నిలబడటం అనేది ఎంతో ధన్యకరం, ఆశీర్వాదకరం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయమందు try to understand when God comes, ఆయన సన్నిధి వచ్చినప్పుడు ఎలాగుంటుందంటే, when you experience the presence of the Lord, మీ యొక్క హృదయాలు తేలిక చేయబడినట్లుగా మన జీవితాల్లో ఒక ఏమంటారు, you will receive a direction, you will receive joy, you will receive a comfort. Hallelujah, praise the Lord. మరి దేవుడితో మనం నిలబడటం అనేది ఎంత గొప్ప ధన్యత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దిస్ నైట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మరి యొక్క చాలాసార్లు సంఘంలోకి వచ్చి వెళ్తూ దేవుడి సన్నిధి ఎలాగుంటుంది అనేది కూడా మరి అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటారు. మరి అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండకూడదు అనేది ఒక విషయం అండి. మరి ఈరోజు మరి దేవుణ్ణి అడుగుదాం మనం, ప్రభువా, ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. నీ సన్నిధి ఎలాగుంటుందో నేను రుచి చూడాలా ప్రభువా, నీ సన్నిధిలో మరి నేను నిలవబడాలా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐ వాంట్ టు రియల్లీ లైక్ dwell in the presence of the Lord. I want to dive into the presence of the Lord. ఇలాగూ మన కోరిక మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మే ద లార్డ్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్. మరి రెండో విషయంగా ఏంటంటే, ఆ సన్నిధి ఒకటి ఏంటి, మేఘస్తంభముగా వచ్చినటువంటి ఆ సన్నిధి. రెండవది అగ్ని స్తంభముగా ఉన్నది. వాట్ హ్యాపెన్స్ వెన్ దేర్ ఇస్ ఫైర్? ఆ ఫైర్ ఉన్నప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీలు వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు అంట, ఆ ఫైర్ దట్ వాస్ ప్రొటెక్టింగ్ దెమ్ ఎలాగుంటుందంటే అసలు చాలా ఆసంగా ఉంటుందండి దేవుడి యొక్క కార్యాలు. ఈ యొక్క అగ్ని స్తంభం ఎలాగుంది కదా, ఇటుపక్క అగ్ని ఉంటుంది, ఇటుపక్క చీకటి ఉంటుంది. సో ఈ అగ్ని ఏం చేస్తుందంటే వీళ్ళకి వెలుగునిస్తుంది. ఒకవేళ ఒక శత్రువు వీళ్ళని వెంబడించాలంటే వాళ్ళు చీకటిగా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? దట్ మీన్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు హైడ్ యూ. హల్లెలూయా. ఆయన పర్ణశాలలో దాచి పెడతాడు అనేటువంటి మాట విన్నారా? చాలాసార్లు కొన్నిసార్లు ఎప్పుడన్నా ఏమంటారు, అనివార్య కారణాల వల్ల కంపల్సరీగా కొన్నిసార్లు గర్ల్స్ మేము వెళ్ళిపోవాలా హాస్టల్కి అని ఆల్ నైట్ ప్రేయర్ మధ్యలో బయటికి వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు చెప్పినా వినరు. అప్పుడు నేను ప్రార్థన చేస్తుంటాను. ఏమని ప్రార్థన చేస్తాను? ప్రభువా, వారిని కప్పండి దేవా, వారు ఎవరికి కూడా కనపడకూడదు అని నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి దేవుడు నిజంగా ఆ రీతిగా ఎప్పుడు కూడా ప్రార్థన చేసి అలాగూ పంపించినప్పుడు ఎప్పుడు అక్కడ వాళ్ళు బయట ఎవరైనా గొడవ చేశారనో లేకపోతే ఏదో ఒక ఇబ్బంది ఎదురయ్యామనేది ఎప్పుడు కూడా లేదండి. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్, ఐ ఆల్వేస్ నో ఫర్ షూర్ దట్ గాడ్ హస్ కవర్డ్ దెమ్. హల్లెలూయా. ఎవరికి కనపడనీయకుండా దేవుడు ఆ సన్నిధితో వారిని కప్పి ఉన్నాడు. సో వెన్ యూ హ్యావ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, ఏమవుతుందంటే ఈ సన్నిధి, హల్లెలూయా, ఈ సన్నిధి ఏమవుతుందంటే ఈ శత్రువుల నుండి నిన్ను కాపాడుతూ ఉంటుంది. సో మెనీ థింగ్స్ దట్ ట్రై టు మనల్ని మన ముందుకెళ్ళనీయకుండా, లేకపోతే ఆ యొక్క ప్లాన్స్ ఆఫ్ ద లార్డ్ మరి అన్నిటిని కూడా మరి ఫుల్ఫిల్ అవ్వకుండా సైతాను గాడు పెట్టేటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క బాణముల నుండి దేవుని యొక్క సన్నిధి మనలను తప్పిస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. డూ యూ అండర్స్టాండ్ దట్? ఆ యొక్క అగ్ని ఎలాగుంటుందంటే సైతానికి మనం కనపడమండి. సో చాలాసార్లు నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, లార్డ్ ఐ అరేజ్ లార్డ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ దేర్ ఇన్ ద డేటాబేస్ ఆఫ్ ద ఎనిమీ, ఇన్ ద డేటాబేస్ ఆఫ్ ద సేటన్ అని నేను కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎందుకంటే సైతాను గాడికి మా వివరాలేమీ తెలియకూడదు. వింటున్నారా? అలాగుండాలంటే నువ్వు సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగుంటది? Psalm 91:1 says, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దట్ ఈస్ ద సీక్రెట్ ప్లేస్, దట్ ఈస్ ద ప్లేస్ we have to be. ఆ స్థలంలోకి వెళ్ళాలంటే ఆ సన్నిధిలోకి మనం వెళ్ళాలి. వింటున్నారండి మీరు? ఆ యొక్క సన్నిధిలోకి వెళ్ళటం అంటే, అందుకనే దేవుడు ప్రతి ఒక్కటి కూడా he will give us like a blueprint, or he will give us like
ఒక ఛాయ రూపకంగా దేవుడు మనకిస్తా ఉంటాడు. ఇఫ్ యు లుక్ ఎట్ ద వే ద టాబర్నాకిల్ ఇన్ ద ఓల్డ్ టైమ్ ఇస్ బిల్ట్, వర్షం పడుతుంది, ఎవరు ఎటు వెళ్ళలేరు. అండ్ ఆల్సో లైక్ దోస్ యు ఆర్ దేర్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఇస్ ట్రైంగ్ టు స్పీక్ టు యూ. ఆ యొక్క టాబర్నాకిల్లో హల్లెలూయా, టాబర్నాకిల్ ఇస్ అ వెరీ వండర్ఫుల్ వే, ఇట్ ఈస్ పిక్చరైజ్డ్ అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. ఒక వ్యక్తి వస్తా ఉంటాడు దేవుడి సన్నిధిలోకి. దిస్ ఇస్ వాట్ ఆ క్వశ్చన్ ఇస్, లార్డ్ ఐ వాంట్ టు బీ విత్ యూ. ఒక ఆయన పాట రాశాడు, ఐ వాంట్ టు బీ వే యు ఆర్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను ఎక్కడుంటావో నేను అక్కడ ఉంటానని. ఆ మాటలు కొన్ని మాటలు చాలా గుచ్చుకుంటా ఉంటాయి నాకు నిజంగా. లార్డ్, it's such a wonderful thing, Lord Father, to be with you, Lord. Hallelujah, praise the Lord. నీతో ఉండటం అనేది అది ఎంతో గొప్ప భాగ్యం. I want to be where you are. I want to follow you, Lord. I just want to be. That's the words that they have written. I just want to be where you are. Hallelujah, praise the Lord. ఈ రాత్రి కాలం సమయంలో అటువంటి డిజైర్ కలిగి ఉన్నట్టయితే, this is how you can usher into the presence of the Lord. ఆ యొక్క అవుటర్ యార్డ్, టాబర్నాకిల్ అంటే ఏమంటారు దాన్ని, మోషే ఆ గుడారము, ఆ యొక్క దేవుని యొక్క గుడారమును ఎలాగూ ఆయన టాబర్నాకిల్, ఆయన దేవాలయం కాదు అది, టాబర్నాకిల్ దట్స్ బీన్ బిల్ట్ ఇన్ ద విల్డర్నెస్. ఏంటంటే దేవుడు ఆయన మనుషులను ఎంతో ప్రేమించాడు. ఈ ఆల్వేస్ వాంట్స్ టు బి విత్ అస్. అర్థమైందా? దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడతాడు, కానీ మనం దేవుడితో ఉండటానికి ఇష్టం. ఎందుకు? టైం లేదు, అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా, వర్క్, ఆ పని ఈ పని, ఇదే 24 గంటలు. ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం, బట్ 24 అవర్స్లో 23 అవర్స్ 59 minutes I want for myself, only 1 minute I give to the Lord. This is what the problem is. ఎలాగో మనం ఉంటే మనము ఇలాగ ఉండకుండా ఎలాగుంటాం? ఒక ఆయన చెప్తున్నాడు, మా తెలిసిన ఒక ఆయన, గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ అనమాట. వాళ్ళు చెప్పారంట, ఒక బస్ ఎక్కుతున్నప్పుడు చెప్తున్నారంట వచ్చి, బస్ కండక్టర్ మన స్టూడెంట్ అని గర్వంగా చెప్తుంటే పక్కన ఆయన చెప్తున్నాడంట, టీచర్, మనం చెప్పాము పాఠాలంటే వాళ్ళు కండక్టర్ కాక కలెక్టర్ అవుతాడా, కండక్టర్ అవుతాడా అనేసి వాళ్ళు నవ్వుకుంటున్నారంట. సో ఈరోజు మరి ఎలాగ నా లైఫ్ ఉందంటే మరి అలాగే ఉంటుంది కదా. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, యూ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఫర్ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. అండ్ గాడ్ సేస్ సీక్ మీ. ఎందుకు సీక్ మీ అని ఉంటాడు దేవుడు? ఆ సీకింగ్ లోనే ఒక గొప్ప విడుదల ఉంటుందండి. వెన్ యూఆర్ సర్చింగ్ ఫర్ ద లార్డ్, ఐఎమ్ టెలింగ్ యూ, యూ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్. వెన్ యూఆర్ సీకింగ్ ద లార్డ్, యూ విల్ నెవర్ బి డిసప్పాయింటెడ్ ఇన్ లైఫ్. వాట్ ఎవర్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్, ఇట్ కమ్స్ అవర్ వే. హల్లెలూయా. అది మన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి సుమ అనే పాప ఎప్పుడు ప్రేయర్స్లో అమ్మాయి కనపడుతుంది నాకు ఎక్కువగా. అలాగో చూడండి, ఒక పాస్టర్ హృదయం ఎట్లుంటే దేవుడి హృదయం ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. నేను వెనెవర్ ఐఎమ్ లైక్ ఐఎమ్ సీయింగ్ హర్ మార్నింగ్, ఐఎమ్ సీయింగ్ హర్ 12 o'clock. ఎప్పుడు చూసినా ఈ అమ్మాయి ఉంటుంది, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుంది, ప్రతి దాంట్లో అమ్మాయి ఉంటుంది. నేను అట్లా చూస్తూ ఉన్నప్పుడు నా హృదయం ఎంతో సంతోషముగా, ఐ వాజ్ లైక్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. నా యొక్క హృదయము అంచుల్లో నుండి ఆ హృదయపూర్వకంగా ఆ బిడ్డను దీవిస్తా ఉన్నా. నేను చెప్తున్నా, పాప నీకు ఉద్యోగం కూడా అలా వెతుక్కుంటూ వస్తుంది, నీకు మ్యాచెస్ కూడా అలాగ వెతుక్కుంటూ వస్తుంది. ఐ వాజ్ బ్లెస్సింగ్ విత్ ఆల్ మై హార్ట్, బికాస్ అది నేను సొంతగా నాలో నుండి వచ్చినటువంటి మాటలు కాదు, కానీ the way she is in the presence of the Lord, God is like pronouncing the blessings. Understand that. నేను ఒక నార్మల్ ఒక పాస్టర్కి ఇంత సంతోషపడితే దేవుడికి ఎట్టుంటుందో సంతోషం. ఎందుకంటే 24 గంటలు ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. ఆల్ ద టైమ్ షీ సర్చింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. Why will the daddy, hallelujah, why will our father who loves us so much, how can he withhold things? ఆయన కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు, గుప్పిలి విప్పే దేవుడుగా ఉంటాడు. In his presence you will have everything. ఆ సన్నిధిని వెతకరు అందరూ, అన్ని ఎతుకుతారు, కానీ దేవుడి సన్నిధికి లాస్ట్ వస్తారు. బాగలేనప్పుడు అన్ని ఎతికి దేవుడి సన్నిధికి లాస్ట్ వస్తారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు అన్ని ఎతికి దేవుడి సన్నిధికి లాస్ట్ వస్తారు. Why should God be the last resort? Why can't God be the first one to approach? ఈ రాత్రి కాల సమయంలో మనం ఆలోచించాలి. సో this is what I want you to understand, that the presence of the Lord మరి సైతాన్ నుండి మనకు వేరుపాటు చేస్తుందండి. శత్రువులు కూడా వాళ్ళు ఆ విష సర్పాలు ఏమన్నా కానీ ఆ అగ్నిని చూసి భయపడి దగ్గరికి రాలేదంట. ఒక ఎడారిలో వాళ్ళు ఎవరు కూడా లేరు కదా వాళ్ళతో పాటు.
వాళ్ళు పెద్ద యుద్ధం చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఫరో సైన్యం వెంటబడ్డప్పుడు భయపడినటువంటి పరిస్థితులు. సో దే హ్యావ్ నథింగ్, దే జస్ట్ వెరీ వీక్ పీపుల్, బట్ గాడ్స్ ప్రెజెన్స్ వాజ్ ప్రొటెక్టింగ్ దెమ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎలాగో ప్రొటెక్ట్ చేస్తుందో చూడండి. ఆ అగ్ని రాత్రిపూట డేలో సేద తీరుస్తూ ఇలాగ దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ సన్నిధిలోకి మనం రావాలి. హల్లెలూయా. ఎలాగొస్తాము? ఔటర్ యార్డ్లోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఒళ్ళు కడుక్కుంటారు, చేతులు కడుక్కుంటారు. మరి పాదాలు కడుక్కున్నట్లుగా మనం ఏం చేయాలి? పాపాలు కడుక్కోవాలి. అయిపోయిందా? మనం ఎప్పుడు ఔటర్ యార్డ్లో ఉంటాం, ఎందుకంటే పాపం కడుక్కోవటం చేయటం ఇలా కాదు. వీ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద నెక్స్ట్ ప్లేస్ విచ్ ఇస్ కాల్డ్ ద హోలీ ప్లేస్. హల్లెలూయా. ఆ హోలీ ప్లేస్లో ఏముంటుందంటే ఆ యొక్క దీపం ఉంటుందంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది అన్ని చాలా పార్ట్స్ ఉంటాయండి. మెనోరా ఇస్ కాల్డ్ లైక్ ద ల్యాంప్ స్టాండ్. ఆ దీపం ఉంటుంది. ఆ దీపములో వెలుగు అనేది మన జీవితంలో చీకటిని సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. కాబట్టి కమ్ ఇన్ టు ద లైట్ ఆఫ్ ద లార్డ్. నువ్వు ఎప్పుడైతే పాపాలు ఒప్పుకొని ఈ దేవుడిలో నువ్వు సాంగత్యం చేయటం మొదలు పెట్టినప్పుడు అది సెకండ్ స్టెప్, నువ్వు ఒక వెలుగులోకి వస్తావు. అక్కడికి ఆగిపోకూడదు. ఇంకెక్కడికి వెళ్ళాలంట? అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్ళాలి. అతి పరిశుద్ధమైన స్థలములో ఏముంటుంది అక్కడ? దట్ ఈస్ వేర్ యు ఫైండ్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. మందసం అనగా దేవుని యొక్క సన్నిధి. అర్థమైందా? ఓకే, మందసం అంటే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సో నోబడీ గెట్స్ ఇంటు ద హోలీ ఆఫ్ ద హోలీ స్ట్రైట్ లైక్ దట్. అర్థమైందా? అందుకనే మనం వర్షిప్ చేసేటప్పుడు ఏం చేస్తుంటాము? మొదటగా పాపాలు ఒప్పుకుంటాం, తర్వాత దేవుని ఆరాధిస్తాం, ఆయన వాక్యం చదువుకుంటూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాము. అలాగూ దేవుడి సన్నిధిలో పరిశుద్ధమైన స్థితిలో నిలవబడుతూ పాపాలు ఒప్పుకున్నామంటే ఔటర్ యార్డ్ నుంచి లోపలికి వచ్చావు కదా. ఎక్కడ నువ్వు దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఇక్కడ ఏమవుతుందంటే, హల్లెలూయా, దిస్ ఇస్ లైక్ ద ప్లేస్ వేర్ నౌ యు ఆర్ ప్రైజింగ్ ద లార్డ్. ఈ ప్రైజింగ్ వర్షిప్లోకి వెళ్ళిపోతుంది. Now you are not saying something with your mind. Now you are not saying something that is known to you, but it is just coming from the revelation. It is coming from the Spirit of God. Hallelujah, praise the Lord. అర్థమవుతుందండి? ఇలాగ ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఇలాగ ఎప్పుడైనా ఆరాధించారా? ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎక్కువగా ఆ పరిస్థితులకు వెళ్ళినప్పుడు బయటికి రావాలనిపించదు. చాలాసార్లు ఎట్లుంటుందంటే, వెన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ బ్రేక్స్ అవుట్, దేవుని సన్నిధి అలాగ వస్తూ ఉన్నప్పుడు కళ్ళు తెరుచుకోవాలనిపించదు, మరి బయటికి వెళ్ళిపోవాలనిపించదు. we don't want to miss out, we don't want to go out, we just want to be there. కానీ సమయము మనకు ఎక్కువ ఉండదు కాబట్టి we just like close it off like that. So that is where the presence of the Lord is. That is how you get into the presence of the Lord. ఒక చిన్న ఏమంటారు, ఒక ఎగ్జాంపుల్, ఒక బ్లూ ప్రింట్ దట్ to come into the presence of the Lord is not outer yard, is not inner court, is not the holy place. It is the holy of the holies. We'll have to walk through the 4 steps to come into the holy of the holies. ఎలాగ నువ్వు రావాలి? అక్కడ సన్నిధి ఉంటుంది. అంటే నువ్వు ఎంతగా దేవుళ్ళో ఒప్పుకుంటూ ఆయన సన్నిధిలోకి వచ్చి నిన్ను నువ్వు కడుక్కుంటూ ఆయన ఆరాధిస్తూ నీ నోటితో నువ్వు స్తుతిస్తా ఉన్నప్పుడు నౌ విల్ స్టార్ట్ లైక్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ యూ. అది నేను కాదండి అని చెప్తారు. తెలుసా మీకు ఆ విషయం? అది నేను కాదు, అది ఏంటి? నేను అలాగూ ప్రార్థన చేసి సమ్ divine connection you will establish, and you will be praising the Lord, and you will be worshiping the Lord, and కొత్త పాటలు పాడుతూ ఉంటారు, కొత్త పదాలు వాడుతూ ఉంటారు. You are like a new person there. Hallelujah, praise the Lord. So this is what the presence of the Lord can do. You are just the old person, you are just the normal person, you are just like a very ఏమంటారు, ఒక ఫికిల్ మైండ్తో ఒక వీక్ పర్సన్. బట్ వెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, యు ఆర్ చేంజ్డ్, యు ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్, అండ్ యు ఆర్ దట్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆ ఎక్స్ట్రాడినరీగా నువ్వు లేవనెత్తబడతావు. హల్లెలూయా. దట్స్ వై ఇప్పుడు మీరు అట్లీస్ట్ I hope you got a bit of taste about the presence of the Lord. మరి దేవుని యొక్క సన్నిధిలోకి నడిపిస్తాను అంటున్నాడండి దేవుడు. హల్లెలూయా. This is what is prophetically God is declaring this night, that the way you have come into this church, that's how I'm going to draw you unto my presence. ఒక మాట ఉంటుంది, ఆకర్షించబడందే మనం వెళ్ళలేము, కానీ మనము
ఆకర్షించబడాలి అని దేవుడు ఎంతగానో మనల్ని ఆకర్షించినాడు. యు హావ్ కమ్ ఆల్రెడీ, యు నో గాడ్, యు హావ్ గివెన్ యువర్ లైఫ్స్ అన్ టు ద లార్డ్. బట్ అవుటర్ యార్డ్ క్రిస్టియన్స్, మనం చర్చికి వస్తాం పోతాం, ఏది కూడా మరి ఒక మార్పు అనేది కానీ ఒక హౌ ఫార్ హ్యావ్ యు కమ్ ఇన్ టు ద లార్డ్. People will be talking about the marriage and courtship and stuff like that. People, they say like, I got to know this girl and I went ahead and I got to know more and more about that. When like, you know, they will be deciding, అప్పుడు వాళ్ళు అడుగుతుంటారు కౌన్సిల్ చేసేటప్పుడు, ఈవెన్ పాస్టర్స్ దే కైండ్ ఆఫ్ కౌన్సిల్ దెమ్, ఆస్క్ దెమ్ హౌ ఫార్ హ్యావ్ యూ బీన్ విత్ దిస్ పర్సన్. మరి ఈ రోజు ఈ రాత్రి కాల సమయంలో హౌ ఫార్ హ్యావ్ యూ గాన్ విత్ ద లార్డ్, హౌ కమిటెడ్ ఆర్ యూ టు ద లార్డ్. మరి దేవుని సన్నిధి ఎంతగా నువ్వు ఆశిస్తున్నావు, దేవుడి సన్నిధిలోకి రావాలని ఎంతగా తృష్ణకొని ఉన్నావు, ఆ సన్నిధిని రుచి చూసావా? ఈరోజు ఇఫ్ యూ హ్యావ్ టేస్టెడ్ ద లార్డ్ యూ విల్ నెవర్ గో బ్యాక్. వింటున్నారా? దేవుని యొక్క సన్నిధిని రుచి చూసినప్పుడు మీరు వెనక్కి వెళ్ళండి. చాలా వాళ్ళు మధురం అనే మాట యూజ్ చేస్తారు కదా, ఇట్స్ జస్ట్ నథింగ్. ఆ ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎలాగుంటుంది అంటే యూ కాంట్ డిస్క్రైబ్. దట్స్ వాట్ పీపుల్ ఆల్వేస్ టెల్ వెన్ దే గెట్ టు హెవెన్, యూ కాంట్ డిస్క్రైబ్ ద లైట్. అది చాలా విచిత్రంగా ఉంటుంది. వింటున్నారమ్మా మీరు? వింటున్నారా మీరు? సో వెన్ యూ గెట్ టు హెవెన్ దే సే లైక్ వీ హావ్ సీన్ ద ట్రీస్ వీ కెనాట్ డిస్క్రైబ్. యూ అండర్స్టాండ్ దాట్? దే సే లైక్ వీ హావ్ సీన్ ద లైట్ వీ కెనాట్ డిస్క్రైబ్. అండ్ ఈవెన్ లైక్ యు నో దే విల్ బి టాకింగ్ అబౌట్ జీసస్ టు సే ఓ వీ హావ్ సీన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఆయన మాటలు, ఆయన ప్రేమ, అది చాలా ఆ మధురం అనే వర్డ్ కంటే, బికాస్ వర్డ్స్ కెనాట్ డిస్క్రైబ్ ద లవ్ ఆఫ్ గాడ్. అలాగుంటదంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అలాగుంటది అన్నప్పుడు వై డోంట్ వి ట్రై టు గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? వై డోంట్ వి డిజైర్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్? వై డోంట్ వి గెట్ ఇన్ టు దట్ వెరీ ప్రెజెన్స్? ఆ మహోన్నతుని చాటున నివసించేటువంటి ఆ యొక్క సన్నిధిలోకి మనం ఎందుకు వెళ్ళకూడదు? దేవుడు ఆహ్వానిస్తున్నాడు. వెళ్దామా? మనం అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. రిబాసా కందారబా రేబెసే కెందేరియారా రిబాలారబా సకందారబా. లార్డ్, you have said, Lord Father, this is a prophetic and deliverance, Lord, night, Lord Father. Aya na tandri prabha, aya people want to be delivered, Lord, but they don't want to seek you, Lord. aya కష్టం వచ్చింది కానీ ప్రభా నీ యొద్దకు రావడం లేదు ప్రభా. ఇరుకులో ఉన్నారు కానీ నీ యొద్దకు నిన్ను వెతకటం లేదు ప్రభా. అయా బయట నాయన ఎవరైనా మాటలు చెప్తారు, ఆ మాటలు నమ్ముతారు ప్రభా. they can believe doctors word, they can't believe your word, Lord. They can believe friends word, they can't believe your word, Lord. They can believe a counselor's word, but they are not able to believe you, Lord, who said you are the వండర్ఫుల్ కౌన్సిలర్ లార్డ్. అందరూ బట్టి అధోగతిలో ఉంటున్నారు ప్రభా. క్షమించు దేవా. రాత్రికాల సమయం అందు లార్డ్ మై మాస్టర్, మై లార్డ్, మై గాడ్, అయ్యా ఎంత నీ సన్నిధిని నెగ్లెక్ట్ చేసినాం ప్రభా. అయ్యా యెహోవా సన్నిధిని ప్రభా విడచి నా తండ్రి ప్రభా ఆదాము అవ్వలు ఎంతగా కోల్పోయినారు, జీవితాన్నే కోల్పోయినారు ప్రభా. ఆ రీతిగా మేము ఉండకూడదు ప్రభా. అయ్యా వి హ్యావ్ టు రన్ ఇన్ టు యువర్ ప్రెజెన్స్ లార్డ్ ఫాదర్. తప్పిపోయిన కుమారుడు వలె అయ్యా దూరంగా వెళ్ళిపోయినప్పటికి కూడా ప్రభా ఆ సన్నిధికి నాయన పరిగెత్తుకొని వచ్చినటువంటి ఆ మనస్సును మాకు దయచేదేవా. అయ్యా ఈ రోజు మేము అడుగుతున్నాం ప్రభా. అయ్యా నిజముగా ఎవరు కూడా సన్నిధిని అనుభవంలో లేరయ్యా, అందుకు ఆ రుచి తెలియదు ప్రభా. అయ్యా మాటలు నాయన అందనటువంటి ఆ యొక్క నాయన గొప్ప సన్నిధి అయ్యా నా తండ్రి ప్రభా యేసయ్యా వి కెనాట్ కాంప్రహెండ్, అండర్స్టాండ్ అన్లెస్ వి గో దేర్ లార్డ్ ఫాదర్. ఆ సన్నిధిలోకి మేము వెళ్ళగలుగుటకు ఆ తృష్ణను, ఆ యొక్క కోరికను మాకు దయచేయండి దేవా. లార్డ్ ఫాదర్ గాడ్, యు ఆర్ సేయింగ్ లార్డ్, ఎవరైతే ఆ సన్నిధిలోకి వెళ్తారో ప్రభా they shall have, Lord Father, hallelujah, hallelujah, expectations met in the name of Jesus, hallelujah. యేసయ్యా సన్నిధిలో నిలవబడినటువంటి వారు నా తండ్రి ప్రభా ఓ గొప్పగా నువ్వు లేవనెత్తుతున్నందుకు వందనాలు ప్రభా. రాజ్యమును అయా నీ నీతిని వెతికేవారుగా, నీ కొరకైన బిడ్డలుగా, అయా నీ సన్నిధిని ప్రేమించే బిడ్డలుగా, అయా నీ సన్నిధిని వెతికే బిడ్డలుగా ఉన్నప్పుడు ఓ సన్నిధి కాంతి ఉదయింప చేసిన ఆయన అయా నా తండ్రి మాకు సమాధానము మేలును కలుగు చేస్తావు ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ అయా వి వాంట్ టు కమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్. యేసయ్యా అయా మాకు ఆశను ప్రభా, ఆశక్తిని ప్రభా,
ఆ ప్రేమను, మొదటి ప్రేమను మీరు కలిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, ఏ రాత్రికాల సమయమందు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన, అయా చేరొచ్చిన ప్రతి బిడ్డను దర్శించి అయా, as they want the deliverance, O Lord, may they walk into your presence, O Lord, may they walk with the presence, O Lord. ఆ తోడుగా వచ్చే ఆ సన్నిధి కొరకు నాయన, అయా బిడ్డలు ఆరాట పడేవారుగా లేవనెత్తమని వేడుకుంటూ, యేసయ్య నాయన ప్రతి అవసరత ఎందు చాలిన దేవుడిగా ఉండమని deliver your people, O Lord. Comfort your people, O Lord. Father, heal your people, O Lord. Father, ప్రతి బంధకముల నుండి, సైతానక కాడుల నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నా తండ్రి ప్రభా. అయా ఈ రాత్రికాల సమయమందు మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. And now may the grace of our Lord and Savior Jesus Christ and the love of our Father and the true fellowship of the Holy Spirit be with us now and forevermore. Amen. Surely goodness and mercy shall follow us all the days of our lives, and we shall dwell in the house of the Lord forever and ever. Amen. Praise the Lord. God bless you all. Thank you for tuning in this night. Take care. We'll see you tomorrow, 9:30 intercession, 10:30 is the church timing. God bless you all. Praise the Lord.